జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని చూడు. ఇది మేమంటున్నది కాదు, రాష్ట్ర ప్రజలు చెప్తున్నది. ఎందుకంటే కళ్ళ ముందే స్కిల్ కేంద్రాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనిపిస్తున్నాయి. కానీ మీ కళ్ళు మూసుకొని వాటిని చూడలేదు. మీరు ఆ కేంద్రాలను చూసి చూడనట్టు ఉండి అనవసరంగా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అనవసర నిర్బంధానికి గురి చేశారు, నిర్బంధించారు అని రాష్ట్ర ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో మనం చూస్తూ ఉన్నాం. 2 నామాలు 11కే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ఉంచి రాష్ట్రంలోనే ఆయన ఉండలేనటువంటి పరిస్థితిని కల్పించారు రాష్ట్ర ప్రజలు. దేంట్లో స్కిల్ కేసు, దాంట్లో కీలకమైంది ఈ స్కిల్ కేసులో ఏదో జరిగిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించడం. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్న వేల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నట్లు రుజువులు ఉన్న వైసీపీ మాత్రం అడ్డగోలుగా ఈ కేసులో ముందుకెళ్ళింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలు చేసిన ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయారు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ₹1 లబ్ధి పొందినట్లు ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ కారణంగానే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం మనం చూసామప్పుడు. బెయిల్ రద్దు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం కూడా చూసాం. దీనిని 2025 జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనపై అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతో పాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేయడంతో ఓ సంచలన కేసు ముగింపు పలికినట్లయింది. పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి మీరు కళ్ళు ఇకనైనా తెరవండి. స్కిల్ కేసులకు సంబంధించి ఇటు ఆరోపణలు, సిఐడి నివేదికను సిబిఐ కోర్టు పూర్తిగా దీనికి సంబంధించి ఆమోదించడం కావచ్చు, దాంట్లో ఎట్లాంటి అవకతవకలు జరగలేదని పూర్తిగా నిర్ధారణ అయ్యింది. ఆ కేసును కూడా కొట్టేసినటువంటి విషయం. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్న తర్వాత వైసీపీ పతనానికి, ఘోర పరాజయానికి ఈ స్కిల్ కేసే కారణమైపోయింది. పూర్తిగా రాష్ట్ర రాజకీయాలను కూడా ఒక మలుపు తిప్పిన కేసుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. అప్పటికే 3 సార్లు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడుని అరెస్టుకు కారణమైన ఈ కేసు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయానికి, వైసీపీ ఘోర పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అరెస్ట్ అయిన మొదటి కేసు ఇదే. ఇందులో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ₹1 అయినా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా మనం చూసామప్పుడు ఆయన ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా సిఐడి డిఐజీ ఎవరైతే ఉన్నారో రఘురామ్ రెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి ఆయన బస చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఇష్టానుసారంగా అంటే డోర్ కొట్టేసి ఆయనను ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో నన్ను అదుపులోకి తీసుకుంటున్నారు అని అడిగితే ఆ కేసు విషయం కూడా మేము రిమాండ్ రిపోర్ట్లో రాస్తాం, ఇప్పుడు చెప్పమని ఇంత నియంతలాగా నిరంకుశంగా పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అరెస్ట్ చేసినటువంటి అప్పటి సిఐడి ఆఫీసర్సు పూర్తిగా దీనికి మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన తర్వాత 53 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ కేసు ఒక సంచలనంగా మారింది. పూర్తిగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం, ఇక్కడ హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే చిన్న పల్లెటూరు వరకు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళనలు, ఎప్పుడు ఏం జరుగుతోందో, పెద్ద ఆయన్ని ఏం చేస్తారో అనే ఆవేదనతో పూర్తిగా, ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉంచినటువంటి ఆ బ్యారెక్ ఏదైతే స్నేహ బ్యారెక్ ఉంటుందో దాని చుట్టూ కూడా డ్రోన్లు ఎగరడాలు, పెన్ కెమెరాలు పెట్టుకొని తిరగడాలు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇబ్బంది తలపెడతారో అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా స్వచ్ఛందంగా ఆ కారాగారం చుట్టూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ ఉండడం, ఆ తర్వాత వాళ్లే నిజంగా ఏం జరుగుతుందో అని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళు అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా అర్ధరాత్రి చంటి బిడ్డలతో ఫుట్పాత్ల పైన వేచి చూసి ఆయన వచ్చినప్పుడు ఆయనకు కలవాలి, కనబడాలి, అభివాదం చెయ్యాలి, ఆయన ఎలా ఉన్నారో చూడాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ వెయిట్ చేస్తే దాంట్లో కూడా ఆంక్షలు తెచ్చారు. మీరు బయటకు రావద్దు, మీరు బయటకు వచ్చి ఎవరికి అభివాదం చేయొద్దు, ఎవరిని చూడొద్దు. అయినా సరే కారులోనే కూర్చొని
ఎక్కడా చట్టాలను గౌరవిస్తూ ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా ఎక్కడా కూడా చట్టాలను మితిమీరి కూడా ముందుకెళ్లకుండా చట్ట ప్రకారం కారులోనే కూర్చొని ఆయన ముందుకెళ్తున్నటువంటి సమయంలో కూడా ఎంత ఆలస్యమైంది, ఎన్ని గంటలు ప్రజలు ఆయన కోసం వెయిట్ చేశారు, అర్ధరాత్రి అంతా కూడా ఆయన ఎంత కొంచెం దూరం కూడా ఎంతసేపు ట్రావెల్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదంతా వైసీపీ పతనానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వైసీపీ పతనానికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆయనపై కక్షతో నాటి జగన్ ప్రభుత్వం అప్పటికి ఎన్నికలు ఏడాది కూడా లేని సమయంలో అక్రమంగా స్కిల్ కేసును బనాయించి జైల్లో పెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా వెల్లువెత్తాయో చూశాం. టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు దేశ విదేశాల్లో ఆందోళనలు చేపట్టారు. 53 రోజులు ఆయన జైల్లో ఉన్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా సంభవించాయి. గతంలో ఎప్పుడూ బయటకు రాని ఆయన సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో జనంలోకి వచ్చారు. అప్పటి వరకు కలిసి నడవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకొచ్చి అక్కడికక్కడే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఇటు బీజేపీ కూడా కలిసి రావడంతో 3 పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడం, 94% స్ట్రైక్ రేట్తో 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 చోట్ల గెలుపొందడం, వైనాట్ 175 అని విర్రవీగిన వైసీపీకి 11 స్థానాలకే చతికీల పడేలా చేసినటువంటి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయింది. ఇక చంద్రబాబు అరెస్టు వల్లే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని స్వయంగా వైసీపీ నేతలే అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అక్రమంగా చేయడం, నిజంగా దాంట్లో ఏదైనా తప్పుంటే సక్రమంగా చేయాలి. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో తెలియకుండా కూడా ఈ విధంగా చేయడం సబబు కాదు. స్కిల్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, ఎంతోమంది శిక్షణ తీసుకుంటున్నారు, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమంది వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు సోషల్ మీడియాలో కూడా పెట్టారు, మేము చదువుకున్నాం, మేము దాంట్లో ట్రైనింగ్ పొందామని. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఏదైతే కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారో దానికి ఈరోజు నిజంగా కోర్టు గట్టి జవాబు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇకనైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రాష్ట్రంలో ఉన్నాయి, కళ్ళు తెరుచుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలే చెప్తా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అట్లాగే ఇటు ముప్పళ్ళ సుబ్బారావు గారు, అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. ముందుగా ప్రసాద్ గారు, ముందుగా ఈ కేసుకి సంబంధించి ఎన్నోసార్లు మనం చర్చలోకి వెళ్ళాం. సుబ్బారావు గారితో మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడతాను టెక్నికల్గా, తర్వాత ఎట్లా ఉంటుందనేది. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్నటువంటి కేసును కోర్టు అయితే కొట్టేసింది సార్. మైసూరు బోండాలో మైసూరు ఎట్లా లేదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లేదు అని చెప్పి కోర్టు క్లియర్ చేసేసింది. ఇక్కడ చాలా విషయాల్ని చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.